ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌండ్ ఇది కూడా చూడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. స్తోత్రం. స్తోత్రం. అందరం సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుందాం. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కోగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎస్, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి తను తీరేంత వరకు మమ్మల్ని విడవనటువంటి దేవుడు. అవునయ్యా, మా తండ్రి కంటే కూడా ఆయన మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడు. ఎస్, తండ్రి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లడిల్లే తండ్రి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అది కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. అవును, తల్లడిల్లిన సమయంలో తండ్రి కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించి
మన జీవితాంతం వరకు మన విడవని యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. అవునైనా ఎస్ లార్డ్. కలిపిన బలమైన వారధిగా నేల కొలిగిన జీవితాన్ని లేవనెత్తునుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొలిగిన జీవితాన్ని లేవనెత్తునుగా. వచ్చిన భాగ్యము దాన్ని దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చిన దాతవు. నన్ను హత్తుకున్న స్వామివి నీ సర్వమిచ్చిన దాతవు. నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు. హృదయమందు పరవశించు జ్ఞానమే నీవు. అవును, మనము తల్లడిల్లే సమయంలో నింగి కొలిగిన పరిస్థితిలో ఏ స్థితి కనపడని సమయంలో మనల్ని హత్తుకొని ఆదరించినటువంటి దేవుడు, మన హృదయంలో గాయమైనప్పుడు, మన జీవితము కుంటుపడినప్పుడు మనకు ధైర్యమునిచ్చి ఆదరణించి అంతరంగమున్నటువంటి మన పరిస్థితులను హత్తుకునేటువంటి దేవుడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. పడును కదా, గుండె గాయము గుర్తు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గుర్తు పట్టిన నరుడు లేరు కదా. గాఢమైన ప్రేమము నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమము నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే విలువంటూ లేనే లేదయా. ఊహ కందని హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన రమ్యమే నీవు. మరపురాని కలల సౌరం
మంచిది. దేవుని పరిశుద్ధ నామములో ఇంతవరకు కీర్తనలు పాడుకుంటూ ఆయన నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకొని ఉన్నాము. మంచిది. నాటి పునరుద్ధాన దినారాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. బాగున్నారా? గడిచిన ఈ దాదాపు 10 దినాలు అనుకోని రీతిగా నేను ఆయా ప్రాంతములు వెళ్ళటము, దేవుడు ఎక్కడికి వెళ్ళినా తన పనివాన్ని ఆయన పని కొరకు వాడుకోవటము, విజయవాడ ప్రాంతాల్లో చక్కగా 2-3 మందిరాల్లో ఆయన గురించినటువంటి సువర్తమానం పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గడిచిన వారం మీరందరూ కూడా రీతిగా దేవుని సన్నిధానంలో ఆరాధించి దేవుని మహింపరుచుకొని ఉన్నారు. సమస్తాన్ని నేను ఎరిగి ఉన్నాను. మెట్టుకు ఈనాటి ఈ ప్రత్యేక దినమైనగా ఫాదర్స్ డే, తండ్రుల యొక్క దినోత్సవం, లేదా తండ్రులను జ్ఞాపకం చేసుకునే దినోత్సవం, లేదా తండ్రులకు మనము నిజంగా కొన్నిసార్లు ఈ సంవత్సరం అనేటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఉండటం కూడా ఒక విధముగా మనకు తండ్రి యొక్క బాధ్యతలేంటి, తండ్రి మన పడల మన ఎడల ఆయనకున్న అపేక్ష, తండ్రి మన కొరకు పడుతున్న ఆరాటం ఏంటి అనేటువంటి కొన్ని సంగతులు మనము పరిశీలించుకోవచ్చు. మా నాన్న అయితే నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు దాదాపుగా. అంటే ఈరోజు ప్రత్యేకంగా అసలే జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకో పాట పాడుతున్నప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చాడు. తండ్రి ఎలా ఉంటాడంటే ఒక స్నేహితుడిలా ఉంటాడండి. అది నిజమైన తండ్రి. అంటే మిగతా తండ్రులు అంటే దుర్మార్గులు అని కాదండి నేను అంటున్నాను. మా నాన్నతో నాకున్న స్నేహము, వీఆర్ ఫ్రెండ్స్. మా నాన్న నేను ఎంత ఉంటామంటే, ఎంత జోయిల్ అంటే చాలా స్నేహంగా, ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా సన్నిహితంగాను, అన్ని విషయాల్లో ఒకరినొకరము కుటుంబ విషయాలను పంచుకునే వారంగా ఉంటాం. మా నాన్న నన్ను ఎప్పుడు ఒక మాట అంటాం కానీ, నేను ఆయన ఎప్పుడు ఒక మాట అంటాం కానీ, ఆయన బ్రతుకున్న దినాల్లో ఎప్పుడూ జరగలేదు. దేవుని మహాకృపలో ఆయన ఆ రీతిగా నన్ను ప్రేమించాడు, గౌరవించాడు, పెంచాడు. ఆ మాదిరిగానే ఈరోజు చాలామంది ఫోన్స్లో చూశాను, స్టేటస్లలో చాలా చక్కగా తండ్రుల గురించి చాలా ప్రేమగాను, గౌరవంగాను, వినయముగాను, నిడంబరముగాను పెట్టుకొని ఉన్నారు. కొంతమంది స్టేటస్లు చూసినప్పుడు కొంచెం బాధ కలిగింది, కొంతమంది స్టేటస్లు చూసినప్పుడు సంతోషం వేస్తుంది. ఎందుకంటే కొన్ని కార్యాలు మనము చేసి వాటిని పెట్టినప్పుడు చూసేవాళ్ళు కూడా సంతోషిస్తారు. కొంతమంది భక్తి కలిగి జీవించాలి అంటారు. ఆ భక్తి నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఒకటి వాళ్ళకి ఎలా చెప్తావు? స్టేటస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, అర్థం ఏంటి? నేను కలిగి ఉన్నాను, మీరు కూడా కలిగి ఉండండి కదా. మైకులు ఆఫ్ చేయండి అమ్మా. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే పెట్టుకుంటుంటారు, ప్రేమ కలిగి జీవించాలని స్టేటస్లో పెడతారు. ఆ ప్రేమేమో నీలో ఉండదు, నువ్వేమో ప్రేమ కలిగి జీవించాలని పెట్టి, ఇప్పుడు అది ఎవరికి పెట్టినట్టు? మొదట నీవు కలిగి, అంతే కదా, మనం ఎదుటి వారికి చెప్పాలి. అలాగే ఈరోజు నేను చాలామంది ప్రేమ కలిగిన తండ్రులను హింసించే, బాధించే కుమారుల యొక్క కొన్ని స్టేటస్లు చూశాను. మొదట ఏమంటే, మనము ఈ భూ సంబంధమైనటువంటి లోకములో ఆలకించండి. మనకు 3 రకాలైనటువంటి తండ్రులు కనపడుతుంటారు. అమ్మా బాగా చూడాలి, నా వైపు చూడండి.
మూడు రకాలైనటువంటి తండ్రులు ఉంటారు. ఏమండి మాకు ఒక్క నాయనే కదా, మీకు ముగ్గురు నాయనలు ఉన్నారా? ఏమండి అంటారా? అనరా? ఉన్నారా మీకు? మీకు ఎంతమంది తండ్రులు అన్నామనుకోండి, పొరపాటున ఎవరన్నా ఏం చేస్తారు? కర్ర తీసుకొని వెంబడి పడతారు. ఏం మాట్లాడుతున్నాను, నీకు బుద్ధి ఉందా కొంచెమైనా? తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒకడు కాక ముగ్గురు నలుగురు ఉంటారా అని సహజంగా మనం అంటుంటాం ఎవరినైనా. దేవుని సన్నిధిలో నడుస్తున్న వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఖచ్చితంగా ముగ్గురు తండ్రులు ఉంటారు. క్రైస్తవ పిల్లలై సంఘ సహవాసములో ఉండి దేవుని యొక్క భక్తిని రుచి చూచిన వారికి ముగ్గురు తండ్రులు ఉంటారండి. మొదటి తండ్రి ఎవరు అంటే ఎవరు? ద హెవెన్లీ ఫాదర్. అంటే ఎవరైనా పరలోకములో ఉన్నటువంటి తండ్రి, మనందరినీ కన్నటువంటి తండ్రులకే తండ్రి, ద కింగ్ ఆఫ్ కింగ్. పరలోకములో ఉన్నటువంటి తండ్రి మనకు మొదటి తండ్రి. ఆయన్నే మనము హెవెన్లీ ఫాదర్ అని పిలుస్తాం. ఇక రెండవ తండ్రి ఉంటాడు. ఆయనే తండ్రి అంటే భూ సంబంధమైనటువంటి తండ్రి. ఆయన ఏమంటామంటే ఎర్త్లీ ఫాదర్ అంటాం, భూ సంబంధమైన తండ్రి. ఈయన అందరికీ, ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటాడు తండ్రి. మూడవ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంతమందికి మాత్రమే ఉంటాడు. ఎవరో చెప్పగలరా? స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. ఇలా ఈ ముగ్గురు తండ్రులు కలిగినటువంటి సహవాసం ఎవరికి ఉంటుందంటే కేవలము దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైనటువంటి తండ్రులు కలిగిన వాళ్ళే ఎక్కువగా భూమి మీద ఉంటారండి. మూడు కలిగిన వారు చాలా కొదువుగా ఉంటారండి. ఈరోజు చాలామంది స్టేటస్లో నేను చూసినటువంటి వాళ్ళ పేర్లను, వాళ్ళ యొక్క ఇది చూసిన తర్వాత చాలామందికి భూ సంబంధమైన తండ్రి మాత్రమే తెలుసు. ఎందుకంటే వారు భూఫలమును ఆర్జిస్తారు కాబట్టి, తండ్రి వలన పొందుకున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆర్థిక లావాదేవీలను కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఏమవుతారంటే భూ సంబంధమైన తండ్రిని మాత్రమే కలిగి ఉంటారు. మనందరినీ కన్నటువంటి తండ్రి ఎరిగిన వారు, ద హెవెన్లీ ఫాదర్ను కొంతమందే కలిగి ఉంటారు. ఈ ముగ్గురిని కలిగి ఉన్నవారు ఎవరుంటారంటే సంఘ సహవాసము కలిగిన వారు. ఈరోజు కొంతమంది స్టేటస్లో చూశాను, వాళ్ళ పాస్టర్స్ ఫోటోలు పెట్టుకొని మై స్పిరిచువల్ ఫాదర్. ఎస్, గుడ్, ఐ లైక్ దట్. అంటే నన్ను పెట్టలేదు కాబట్టి నువ్వు మమ్మల్ని కుళ్ళుకొని వాళ్ళ పాస్టర్ని పెట్టి, అది కాదు అర్థం. అంతే కదని అర్థం. ఆ పెట్టిన వాళ్ళు మంచి వాళ్ళు అంటే మేము పెట్టలేదు కాబట్టి మేము షెడ్డోళ్ళం అంటే నీ దట్ ఈస్ నాట్ రైట్. నేను చెప్తే నా ఫోటో నువ్వు పెట్టుకొని నన్ను మా స్పిరిచువల్ ఫాదర్ మయ్య అని చెప్పుకోలేవు. ఇప్పుడు కొంతమంది స్టేటస్లో పెట్టుకున్నారు, మయ్యకు యాపీ తండ్రుల దినోత్సవం అని. ఆయన చెప్తే పెట్టుకోరుగా. ప్రేమలో అంతో ఇంతో నలిగో బలిగో, తిన్నదో కక్కిందో కన్నదో ఏదో కొద్దిగా ఎక్కడో టచ్ ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అంటే పెట్టుకున్న వాళ్ళకు ఉందని లేదని అవన్నీ కాదు. జస్ట్ లైక్ మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో మన ఫాలోయింగ్ అంతా ఆ దుష్టుడి పాలనే కదా. హలో, మైక్ టెస్టింగ్. దుష్టుడి పాలనే కాబట్టి దాంట్లో వస్తున్న కొన్నిటిని మనం గమనిస్తుంటాం, నేర్చుకుంటాం. అందులో కొన్ని మంచి చెడు ఉంటాయి కాబట్టి. ఏది ఏమైనప్పటికీ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఏ తండ్రి మనకు ముఖ్యమంటే, ఏ తండ్రి ముఖ్యం మనకు? మొట్టమొదటి తండ్రి ఎవరు? ద హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి మనకు ముఖ్యము. పరలోకపు తండ్రికి మనకు మధ్యలో అంబాసిడర్గా ఉన్నటువంటి స్పిరిచువల్ తండ్రి ముఖ్యం. ఈ భూ సంబంధమైన తండ్రి శాశ్వతంగా నిన్ను కనటము, పెంచటము, నీ బాధ్యతలను కొనసాగించటము కొరకు ప్రయాసపడుతూనే ఉంటాడు పాపం. ఆయన
ఏమి తిన్నా తినకపోయినా నా పిల్లలకు పెట్టాలి. భూసంబంధమైన తండ్రి ఆశ. చాలామంది తండ్రి తల్లి కడుపున పుడతారు కానీ ఆ ప్రేమను నోచుకోలేరు. దేవుని మహాకృపయము కానీ మా తల్లిదండ్రి ఇరువురు కూడా చాలా ప్రేమ కలిగిన వారు. ఈ రోజుకు మా అమ్మ ఎవరిని, కూతుర్లను కానీ కోడళ్ళను కానీ అల్లులను కానీ మనం ఎవరిని గురించి బిల్కుల్ ఒక మాట కూడా మాట్లాడదు. ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏమీ కూడా నోరెత్తారు. వచ్చి పలకరించారా, పలుకుతుంది, పలకలేదా ఇట్స్ ఓకే. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఈ రోజుకు లేదండి. ఒక తల్లిగా తండ్రిగా భూ సంబంధమైనటువంటి పేరెంట్స్పై మనకున్నటువంటి ఆ అపేక్ష కొన్ని దినాలనండి. భూ సంబంధమైనటువంటి తండ్రితో మనకున్నటువంటి ఆ కనెక్షన్ కొన్ని దినాలే. మనము డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాల్సింది పరలోకపు తండ్రితో కనెక్ట్ అవ్వాలి. పరలోకపు తండ్రితో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే స్పిరిచువల్ తండ్రితో నీ కనెక్ట్ అయి ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి, ఆలకించండి, తలలు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. తలలు పైకెత్తండి. ఫోన్కి నెట్వర్క్ అనేది ఉంటుంది, తెలుసునా మీకు? ఆ నెట్వర్క్ అనేది ఉంటేనే ఫోన్ పనిచేస్తుంది. ఆ నెట్వర్క్ నీ ఫోన్లోకి రావాలంటే డబ్బులు వేయాలి. డబ్బులు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఫోనే లేదనుకోండి అసలు ఇంకేమీ లేనట్టు, జీరో పొజిషన్. ప్రస్తుతం మన జీవితాలంటే కొంతమందికి ఫోన్లే ఉండవు కాబట్టి ఏమీ ఉండదు దేవుని దయ వల్ల. కొంతమందికి ఫోన్ ఉంటుంది, నెట్వర్క్ ఉండదు. కొంతవరకు నెట్వర్క్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవడం తెలియదు. ఇలాగా దేవునితో మనకు ఉండవలసినటువంటి కనెక్షన్ అది ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలి అంటే మొదట దేవుని యొక్క సేవకునికి నువ్వు కనెక్ట్ అవ్వాలి. నీ స్పిరిచువల్ ఫాదర్తో లేని నీ కనెక్షను నీ హెవెన్లీ ఫాదర్తో రాదు. అందుకే ఆయన అన్నాడు, మొదట నా కుమారుని మీరు ఎరిగినట్లయితేనే నేను మేము ఎరుగుదును అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువాన్ని ఎరగకుండా తండ్రిని నువ్వు ఎరగలేవు. తండ్రిని నువ్వు ఎరిగి ఉండాలంటే మొదట నీ యొక్క సంఘ సేవకుడు నీ ఆత్మీయ తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండాలి. భూ సంబంధమైన తండ్రి యొక్క పని ఏంటి అంటే, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, మనల్ని కన్నా తల్లిదండ్రులు ఎంతవరకు ఏం ఆలోచన చేస్తున్నారంటే, నేను కన్నాను కనుక నా పిల్లవానికి ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, వాడు గొప్పవాడుగా ఉండాలి, వాడు అవి కలిగి ఉండాలి, వాడు ఇవి కలిగి ఉండాలి అని ఎన్నో ఆలోచిస్తూ ఉంటాడు. నా మటుకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మధ్యాహ్న కాలము మేము కారులో బయలుదేరాము. శాండీ వాళ్ళు కూడా మాతో బయలుదేరారు. గుంటూరు దాటిన తర్వాత నాన్సీకి కొంచెం హెడేక్గా ఉంది అన్నది. సరే అమ్మ, అయితే కాఫీ తాగుతావా అన్నాను. సరే డాడీ అని ఓ హోటల్ దగ్గర ఆపాము. కాఫీకి దిగాము. అందరూ కాఫీ తాగుతామన్నారు. కాఫీ ఎంత? 25 రూపాయలు ఈచ్ వన్. ఇప్పుడు 6 మంది తాగితే ఎంత అయింది? 150 రూపాయలే. సరే అందరికీ కాఫీ చెప్పాను. నేను కూడా కాఫీ తాగితే 25 రూపాయలు అయింది కదా, నేను టీ తాగితే ఒక 13 రూపాయలు సేవ్ అవుతాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పిసినారితనం అనుకుంటారు. తండ్రి ప్రేమ ఏంటంటే పిల్లలకు పెట్టాలి, తను కొదువు కలిగి ఉండాలి. ఆ కొదువును చాలామంది ఏం చేస్తారంటే, ఆయన పిసినారుళ్ళే, ఖర్చు పెట్టలేళ్ళే,
ప్రతి తండ్రి కూడా తన బిడ్డల పట్ల సేమ్ అఫెక్షన్ ఉంటుందండి. నేను తినకపోయినా నా పిల్లలకి మంచి ఆహారం తినిపియాలి, నేను కట్టుకోకపోయినా నా పిల్లలు మంచి వస్త్రాలు ధరించాలి, నేను అనుభవించని లగ్జరీని నా పిల్లలు అనుభవించాలని తండ్రి కోరుకుంటుంటాడు. తండ్రి కోరిక ఎప్పుడు అదే ఉంటుంది. చాలామంది పిల్లలు గ్రహించలేరు. ప్రత్యేకంగా ఈ కాలపు యవనస్తులు అస్సలే గ్రహించలేరండి. తండ్రి ఎప్పుడు కూడా వాడు త్రాగుబోతువాడు, పనికి మాలినవాడు, నీ దృష్టికి వాడు పనికి మాలినటువంటి లక్షణాలు కలిగిన వాడు అయి ఉండొచ్చు. కానీ ఆ తండ్రి మనసులో ఉంటుంది, నిన్ను సమాజంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైనటువంటి కుమారునిగా, ప్రత్యేకమైనటువంటి కుమార్తెనుగా పెంచాలనేదే తండ్రి యొక్క ఉద్దేశం. ఆలకించండి నా ప్రియ దేవుని సంగమా, ఈనాటి ఫాదర్స్ డే దినోత్సవంలో నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, తండ్రి ప్రేమను రుచి చూసినటువంటి క్రైస్తవులుగా ఉండాలి, తండ్రిని ప్రేమించేవారుగా ఉండాలి, తండ్రి మాటకు లోబడేవారుగా ఉండాలి, తండ్రికి ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ అనుభవించేవారుగా ఉండాలి. తండ్రిని నువ్వు ప్రేమించగలిగితేనే ఆ ఎఫెక్షన్ను అనుభవించగలుగుతావు. వాడు మగపిల్లవాడా ఆడపిల్ల అనేది కాదు, కానీ ఆ ఎఫెక్షన్, ఆ కనెక్షన్, భూ సంబంధమైనటువంటి ఈ భూమిపై నివసిస్తున్న మనకు జన్మనిచ్చినటువంటి తండ్రితోనే ఇంత ఎఫెక్షన్ ఉంటే పరలోకముందున్నటువంటి తండ్రితో ఎటువంటి కనెక్షన్ ఉండాలి? ఎప్పుడైనా ప్రశ్నించుకోండి. మీ నాన్నని ఎవరైనా ఒక మాట అంటే నేను ఒప్పుకోను అంటావు. మనందరినీ కన్నటువంటి నాన్నని ఏమన్నా పర్వాలేదా? దాన్ని ఎవరు పట్టించుకోరు. నాకేంటి, నా నాన్నని అన్నారు కాబట్టి నేను ఒప్పుకోను. నాన్న చెడ్డవాడే అయినా ఒప్పుకోవు. ఎందుకని? నన్ను కన్నాడు, పెంచాడు, పోషించాడు. ఇది నీ అఫెక్షన్. నీ నాన్నను కన్న తండ్రి ఎవరో తెలిసిన? మా జేజి నాయన. వాళ్ళ నాయనను కన్న తండ్రి వాళ్ళ జేజి నాయన. ఇట్లా నాయనల కాడికి తీసుకెళ్తే మరి మొట్టమొదటి మనిషిని కన్న తండ్రి ఎవరు? అక్కడి నుంచి మొదలైన తండ్రి యొక్క వారసత్వాన్ని మనము మర్చిపోయి ఆ కన్న తండ్రిని వదిలేసి భూ సంబంధమైన తండ్రి కొరకు ఎన్ని స్టేటస్లో ఎన్ని ప్రేమలు ఒలగబోస్తున్నారో. కొంతమంది తండ్రులను తెగ్గొట్టేస్తారండి. నేను కల్లారా చూశాను. వాళ్ళు కూడా స్టేటస్లో పెడుతున్నారు, నాన్న ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నా, ఈ గుడ్డు యూ గుడ్డు, నీకు అదేంటిది, నీకు విస్సులు బుస్సులు తుస్సులు. నన్ను ఎవరు ఐ లైక్ దట్. నేనేమంటున్నానంటే దేవుడు దాన్ని ఇష్టపడ్డు. దేవుడు ఇష్టపడిన తండ్రి ప్రేమను చూయించు. దేవుడు మనకు నేర్పించిన తండ్రి ప్రేమను చూయించు. దేవుడు మనకు అనేక విషయాల్లో తండ్రిని గురించినటువంటి లేఖనాలు ఎన్నో ఇచ్చాడు. తండ్రి దుర్మార్గుడే, తండ్రి వ్యభిచారే, తండ్రి తాగుబోతువాడే. ఆ తండ్రిని నువ్వు ప్రేమించలేకపోతే పరమనున్న తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తావండి? నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను. నీ ఎదుట నిలబడినటువంటి నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ప్రేమించలేక, నువ్వు గౌరవించలేక, నువ్వు లోబడలేక, ఆయన మాటకు విధేయత చూపలేని నీవు పరలోకం ఉన్నటువంటి తండ్రిని ఎలా ప్రేమించగలవు? ప్రేమించలేవు. ఆ ప్రేమే నీళ్ళు లేకపోతే మీ ఫాదర్ కాదు కదా, ఏ ఫాదర్నో నువ్వు ప్రేమించలేవు. దేవుణ్ణి ప్రేమించినటువంటి, దేవునితో కనెక్ట్ అయ్యేటువంటి అనుభవం లేకుండా నువ్వు ఏ తండ్రికి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవుని కంటే గొప్పవేని కానే కావు.
మనం లేఖన భాగంలో చాలా సందర్భాల్లో తండ్రిని గురించినటువంటి చాలా అంశాలు ఉంటాయి. చూడండి, మొదట తండ్రిని చూద్దాం, తర్వాత కుమారుని చూద్దాం. 103వ కీర్తన 13వ వాక్యంలో ఒకసారి చూడండి. 103. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. చాలమ్మా. కనెక్షన్ ఇక్కడ ఎవరెవరితో ఉంది? మొదట ఎవరితో ఉంది? భూ సంబంధమైన తండ్రితో ఉంది. తర్వాత ఎవరితో ఉంది? పర సంబంధమైన తండ్రితో ఉంది. భూ సంబంధమైన తండ్రితో నువ్వు కనెక్షన్ కలిగి ఉంటే పర సంబంధమైన తండ్రిని కలిగిన వాడిగా ఉంటావు. అలా ఉన్న నీకు మాత్రమే భయభక్తులు ఉంటాయి. భయము భక్తి ఎవరికి ఉంటుందంటే, తండ్రిని ప్రేమించాలి. ఆ తండ్రిని ప్రేమించిన వాడికి పరమందు తండ్రిని ఎరిగి ఉండాలి. అది ఎరిగిన వాడికే భయభక్తి ఉంటుంది. అందుకే దావీదు గారు అంటున్నాడు, తండ్రి కుమారులు ఎలా జాడిపడునట్లు. ఎంత దుర్మార్గపు తండ్రి అయినా తన పిల్లల ఎడల ఎంత జాలి చూపుతాడండి కదా, ఎంతో చూపుతాడండి. అది మీరు గ్రహించలేరు. తండ్రి ప్రేమ మీకు కనపడదు. తండ్రి ప్రేమని మీరు కొలవలేరు. తండ్రి ప్రేమ మీకు అర్థం అవ్వదు. తల్లి ప్రేమ అయినా మీకు అర్థమైద్ది, కానీ తండ్రి ప్రేమ అర్థం అవ్వదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, తల్లి ప్రేమ బయటకి ఎక్స్పోజ్ చేస్తుంది, కనపడిపోద్ది వెంటనే. తండ్రి ప్రేమ కనపడదండి. అది చాలా లోతైన మర్మంతో కూడింది. అది పెద్ద లోతు గుంట. తను మోస్తూ ఉంటాడు ప్రతి భారాన్ని, బయటికి కనపడనివ్వడండి. నిజం అది. నేను అనుభవిస్తున్నాను కనుక నాకు బాగా తెలుసు. పిల్లలతో నాకు చాలా ఎఫెక్షన్. వారి కొరకు నేను పడుతున్న ప్రతి ప్రయాసలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే, ఆ తర్వాతే నా గురించి. ప్రతి తల్లిదండ్రులు కూడా అదే ఎఫెక్షన్తో ఉంటారు. ఆ ఎఫెక్షన్ ఎలా ఉండాలి అంటే, తండ్రి తన పిల్లల కొరకు ఎంత జాలిగా తన్ను తాను చంపుకొని ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంత ప్రేమను పెంచుకుంటున్నాడో, మరి పర సంబంధమైనటువంటి తండ్రితో మనకు ఎటువంటి కనెక్షన్ ఉంది? దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన పిల్లలతో ఆ కనెక్షన్ కలిగి ఉంటాడు. ఈ భూ సంబంధమైనటువంటి కొన్ని దినాల ప్రయాస ఏమండి, ఇంకా ఆలకించండి. ఆడపిల్లలకైతే తండ్రితో గట్టిగా ఒక 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి కనెక్షన్. 21వ సంవత్సరం రాగానే, వివాహ దినములు సమీపించగానే, ఆ 20 సంవత్సరములు పోషించిన ఆ తండ్రికి ఆ కుమార్తెతో ఉన్న కనెక్షన్ ఎంతవరకు తెలిసిన? జస్ట్ పర్మిషన్. జస్ట్ పర్మిషన్. ఈ 20 సంవత్సరాల ఎఫెక్షను 100 years వరకు పోదు. 21వ సంవత్సరం నుంచి వచ్చిన ఎఫెక్షన్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తల ఎఫెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఈ తండ్రి ఆ కుమార్తెను కలుసుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఎవరి పర్మిషన్ కావాలి? భర్త పర్మిషన్ కావాలి. ఎవరిని కలుసుకోవడానికి? తను కన్న బిడ్డను కలుసుకోవడానికి. అత్తమామ కనెక్షన్ పర్మిషన్ కావాలి. వారి కుటుంబకుల పర్మిషన్ కావాలి. 20 సంవత్సరములు కని పోషించి ఎంతో గారాభముగా పెంచుకున్న ఆ తండ్రి వివాహమైన దగ్గర నుంచి ఏమవుతాడు? పర్మిషన్ కొరకు ఎదురు చూస్తాడు. ఆ బిడ్డను కలుసుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఇవన్నీ భూ సంబంధమైనండి. పర సంబంధమైన దేవునితో పర్మిషన్ ఎవరితో పని లేదు. కొంచెం భయము, కొంచెం భక్తి కలిగి ఆయన దగ్గర నువ్వు కనపడితే జాలిగా, ఎట్లంట జాలిగా ఆయన దగ్గరికి తీసుకుంటాడట. అందుకే వాక్యం అంటుంది, తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి కలిగి ఉంటాడు.
మనుషుల జాలి పర్మిషన్ మీద ఉంటుందండి. దేవునితో జాలి ఏం అవసరం లేదు. నువ్వు ఆయనతో డైరెక్ట్ కనెక్ట్ అయిపోతావు. ఎన్ని మాసాలు నువ్వు పెంచినా, ఎంత గారాబంగా నువ్వు గుండెల మీద మోసినా, ఒక దినమున ఆ బిడ్డ పర్మిషన్తోనే నీ దగ్గరికి రావాలి. పర్మిషన్తోనే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళాలి. ఇది భూ సంబంధమైనటువంటి ప్రేమలు. పరసంబంధమైన ప్రేమలు అలా ఉండవండి. ఆయన ఎప్పుడు మన ఎడల జాలి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు మన వైపు ఎదురు చూసేవాడుగా ఉంటుండు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 16 వాక్యములు మనం అక్కడ చూస్తే, 17వ అధ్యాయము 17:6 అమ్మ, 17:6. తండ్రులు కుమారులకు అలంకారం అండి. చాలామంది పిల్లలకు తెలియదండి. తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఆ పరిస్థితి ఏంటో తెలుస్తుందండి. తండ్రి అంటే చాలామంది పిల్లలకి చాలా సులుకుగా, తేలిగ్గా ఉంటుందండి. కోల్పోయిన వారు అనుభవిస్తూ ఉంటారు. భూ సంబంధమైన తండ్రి ఆ కుమారులకు ఏమంట అలంకారంగా ఉంటాడు. భూ సంబంధమైన తండ్రి అలంకారంగా ఉంటే, పరసంబంధమైన తండ్రికి ఎలా ఉంటాడు? కిరీటమై ఉంటాడు. ఆయన కిరీటము, ఈయన అలంకారము. అలంకారానికి కిరీటానికి చాలా తేడా ఉంటుంది. కిరీటము గౌరవప్రదమైనది. కిరీటము సన్మానముతో కూడినటువంటిది. కిరీటము అందరూ ధరింపలేరు. అలంకారం అందరికీ వస్తుందండి. అలంకారము భూ సంబంధమైన ఏ తండ్రి అయినా సమాజంలో నివసించుంటే, ఈయన ఫలానా ఆయన కుమారుడు, కుమార్తె, ఇది అలంకారం. మనం అలంకారముగా నివసించడానికి వీల్లేదు. కిరీటమును ధరించిన వారమై ఉండాలి. అందుకే ఇక్కడ ఇరువురు తండ్రులు మనకు కనపడుతూ ఉంటారు. మూడవ తండ్రి ఆత్మీయ తండ్రి, నేర్పించేవాడు. తండ్రికిని కుమారుకిని మధ్యలో ఉన్నటువంటి వాడు. తండ్రి ఏమి నేర్పిస్తున్నాడు, కుమారుడు ఎక్కడ పడిపోయాడు, తండ్రి కుమారుల మధ్యలో ఆ యొక్క వారధిగా ఉన్నటువంటి వాడే స్పిరిచువల్ తండ్రి, ఆత్మీయ తండ్రి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నివసిస్తున్న నీవు దేవునితో నువ్వు ఎటువంటి కనెక్ట్ అయి ఉన్నావు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం, చివరి లైన్ చదువమ్మా. కావున మరియు నేను మిమ్ము చేర్చుకుందును, మీ తండ్రినై నేనుందును, మీరు నాకు కుమారును కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. చివరి లైన్లో ఆ మాట రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 18వ వాక్యము చివరి లైన్లో అక్కడ రాయబడి ఉంటుంది. మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారును కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏమై ఉండాలంటే, భూ సంబంధమైన తండ్రులతో సంబంధాలు ఉంటాయి, తెగిపోతాయి. పరసంబంధమైన తండ్రితో మనము కనెక్ట్ అయి ఉండాలి. సర్వశక్తి గల దేవుడు చెప్పిన మాటలను వినేవారముగా ఉండాలి. ఈరోజు మనం ఏమి వింటున్నాము? ఏ మాటకు మనం విలువనిస్తున్నాము? ఏ మాటలకు మనము లోబడుతున్నాము? ఈరోజు సమాజంలో గమనిస్తే చాలామంది పిల్లలు భూ సంబంధమైన తండ్రిని విలువించట్లేదు, పరసంబంధమైన తండ్రికి విలువ ఇవ్వట్లేదు, ఆత్మ సంబంధమైన తండ్రిని గ్రహించట్లేదండి. కంప్లీట్గా లోకము చెడిపోయి ఉందండి. యవనస్తులు బాగా చెడిపోతున్నారు. కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. గ్రామాల్లో సమాధానం పోతా ఉంది. కుటుంబాల్లో ప్రేమలు కోల్పోతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే, తండ్రి యొక్క విలువ తెలియక. పరసంబంధమైన తండ్రితో మనం ఏ కనెక్షన్లో ఉన్నాము? భూ సంబంధమైన తండ్రి మనకు ఏం నేర్పించాడు?
ఆత్మీయ తండ్రితో మనకున్నటువంటి కనెక్షన్ ఏంటి? ఆత్మీయ తండ్రి ఎందుకు మొత్తుకుంటున్నాడు? ఒక హైందవ భక్తుడు అంటున్నాడు నాతోటి, ఏమయ్యా మీరు ఎప్పుడు మందిరాలకు వెళ్ళి ప్రతి వారము దేవుణ్ణి నమ్ముకోండి, మంచి నేర్చుకోండి, భక్తిగా బతకండి. ఏంటయ్యా మీరు రోజు చెప్పాలన్న వాళ్ళకు? మా గుళ్ళు ఉన్నాయి చూడండి, ఎవరైనా ఏమని చెప్తారా? మేమే వెళ్తాము, మేమే కళ్ళు మూసుకుంటాము, మేమే ప్రార్థన చేసుకుంటాము, మేమే కొబ్బరికాయ కొట్టుకుంటాము, వచ్చేస్తాం. మాకెవరు నేర్పిస్తున్నారు? మీరెందుకయ్యా రోజు వెళ్ళి దేవుణ్ణి నమ్ముకోండి? అయినను ఏమండి వాళ్ళకి నేర్పించే వాళ్ళు లేరంటండి, పాపం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి. దేవుని మహాకృప ఏంటంటే ఆత్మీయ తండ్రులుగా మాలాంటి వాళ్ళని దేవుడు అనేక మందిని ఎన్నిక చేసుకొని, మీకు చదివే టైం ఉండదు, మీరు నేర్చుకునే టైం ఉండదు, మీరు గ్రహించుకునే ఓపిక ఉండదు అని తెలియదు పాపం మమ్మల్ని ఎందుకు పెట్టాడు. మీకు ఆ ఓపిక సహనం ఉండదు, చదివినను గ్రహించలేని వారుగా ఉంటారేమో, వాళ్ళకు నేర్పించమని మమ్మల్ని పెట్టాడు. దేవుడు ఆత్మీయ తండ్రులను ఎందుకు పెట్టుకున్నాడంటే పరసంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి తండ్రుల యొక్క విలువలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంత చదువుకున్నానో ఆ వివరణ తెలియని వారుగా ఉంటారు. ఎందుకంటే ఆత్మలో ఆత్మ నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్మ అనేటువంటి నేను వాళ్ళలో ఉండను, మీలో ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడితే ఎవరు వింటారండి? వింటారు ఎవరైనా? నేను ఆయన నాలో ఉండి మాట్లాడితే ఎవరైనా వింటారు. ఆయనే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన తెలియజేస్తున్నాడు, నాన్నా నువ్వు ఎక్కడ పడిపోయావో చూసుకో, ఎక్కడ కొదువు కలుగున్నావో చూసుకో. పరసంబంధమైన తండ్రికి లోబడుతున్నావా? భూ సంబంధమైన తండ్రికి లోబడుతున్నావా? కనీసం నీ కళ్ళెదుటినటువంటి ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడుతున్నావా? పరసంబంధమైన తండ్రి నీ కనపడకపోవచ్చు, భూ సంబంధమైన తండ్రి నీ కంటికి పనికి మాలిన వాడుకోవచ్చు. వీరిద్దరికి మధ్యగా అంబాసిడర్గా పెట్టుకున్నాడు ఆత్మీయ తండ్రి. ఆయనే మీ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ ఆత్మీయ తండ్రి బోధిస్తున్న బోధలకైనా లోబడుతున్నారు. వాక్యము చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, మీ తండ్రినై నేనున్నాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి చెప్తూ ఉన్నాను. నా మాటలను లక్ష్య పెట్టండి, నా మాటలపై మీ యొక్క దృష్టి ఉంచండి, నేను ఏర్పరచుకున్నటువంటి నీ దాసుని మాటలను ఆలకించండి. ఎవరైనా చెప్తారండి మీకు ఈ మాటలు? బయటికి వెళ్ళండి, ఒక 500 రూపాయలు ఇస్తామండి, మా పాస్టర్ గారు ఏం చెప్పారు అయ్యే మీరు చెప్పండి అని ఎవరినైనా అడగండి. చెప్పలేరండి. ఆయనే కాదు, నేను కూడా ఇక్కడి నుంచి కిందికి వచ్చాక చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది నేను కాదు కదా, నాలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నాకు నీకు నేర్పిస్తున్నాడు, మనం బ్రతకవలసిన మార్గాలను నేర్పిస్తున్నాడు, మనం ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ పడిపోయామో సరి చేసుకోమని నేర్పిస్తున్నాడు. ఒక తండ్రి యొక్క ఘోష, ఆ తండ్రి యొక్క తపన, తండ్రి విలువ తెలిసిన వారికి అర్థమవుద్దండి. తండ్రి యొక్క ప్రయాస ఏంటి, తండ్రి యొక్క కష్టం ఏంటి, శ్రమ ఏంటి, ఎంతగా ఆయన మన కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శరీర గాయాలు, ఎన్ని బలహీన స్థితులు, ఎన్ని ఆహారం భుజించని సమయాలు, ఎన్ని గాయాలతో కూడిన పరిస్థితులను అనుభవిస్తున్నాడో ఆ తండ్రిని ఎప్పుడైనా ఎరిగి ఉన్నావా?
కొంతమందిని మనం గట్టిగా, ఏంట్రా నీ పరిస్థితి ఏంట్రా, ఎందుకు ఇలా ఉన్నావయ్యా, ఎందుకు ఇలా ఉన్నావమ్మా, మన పరిస్థితి ఇదమ్మా, మనం ఇలా ఉన్నాం, మనకి ఎక్కువ కోరికలు, ఆలోచనలు, తపనలు ఉండకూడదు అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటారు చెప్పండి, మీరైతే ఏమంటారు చెప్పండి, ఏమంటారమ్మా మీరైతే ఏమంటారు? నాలాంటి తండ్రి మీతో చెప్పాడు అనుకోండి, అమ్మా మన పరిస్థితి ఇది కాదు, స్తోమత మించిన కోరికలు మనకు ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, ఇదే తినాలి అన్నప్పుడు మీరైతే ఏమంటారు? ఏమనరు పాపం, మంచోళ్ళు. కొంతమంది అయితే అంటారు, ఎవడు కనమన్నాడయ్యా నిన్ను, ఏంటండి, ఎవడు కనమన్నాడు నిన్ను, కన్నాగాడు తెచ్చిపెట్టు. శక్తికి మించిన ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే దేవుని ప్రేమ రుచి చూడనప్పుడు. ఆ మాటలు ఎప్పుడు వస్తాయంటే దేవుడు అంటే భయం లేనప్పుడు, దేవునితో మనకున్నటువంటి ఆ కనెక్షన్ ఏంటి ఎరగనప్పుడు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిని ఎరగనప్పుడు, ఈ భూ సంబంధం అన్నీ కూడా ఇక్కడే క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడు చెప్తాను నేను, పిలుపులు రాసిన పత్రికలు ఆయన రాస్తాడు, ఈ భూ సంబంధమైనవి నా చేతితో చేయబడినవి, ఇవి ఇక్కడ శిథిలమైపోతాయి. అది మనుషులు కావచ్చు, మరి మీరు కట్టుకున్న ఏ నివాస గృహాలు కావచ్చు, మీరు నివసిస్తున్న ఏ మందిరాలైనా కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ స్మాష్ అయిపోతాయి. శాశ్వతమైన గుడారము నేను మీ కొరకు పరమందు దాచాను. హల్లెలూయా. ఆ ప్రేమను చూస్తే మనం ఏ తండ్రిని నిందించమండి, ఏ తల్లిని నిందించం. అవునయ్యా నాకు ఇంతవరకే ఇచ్చావు, ఇది నాకు చాలు, ఈ స్థితిలో నేను బ్రతికితే చాలు అని నిన్ను నువ్వు సరిచేసుకొని సర్దుకుపోతావు. చూడండి, మనము తండ్రి మాటలే చూసాము, కుమారునికి తండ్రి చెప్పిన మరికొన్ని సంగతులు కూడా సొలొమోను భక్తుడు చాలా చక్కగా 2-3 మాటలను మనము చూడగలుగుదాం. నేను త్వరగా ముగించేస్తాను. ఇక్కడ చూసినట్లయితే 6వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ మాటను చూస్తే రాయబడి ఉంటుంది, నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాల్ని బలవంతము చేయుము, ఇలాగు చేసి తప్పించుకొనుము. కొంతమంది యవనస్తులు ఏమంటారండి, ఏమండి, కొంతమంది యవనస్తులు ప్రేమ అనే ముసుగులో చిక్కుకుపోతారండి. లోకములో ప్రేమ అనే ముసుగు చాలా దౌర్భాగ్యమైందండి, అది మోసపూరితమైంది. అది ఎరగకేం చేస్తారంటే చిక్కుకుపోతారు. ఆ చిక్కులు ఏం చేస్తాయంటే చాలా సమస్యలకు దారితీస్తాయండి. అంతకుముందు చెప్పాను, మా యొక్క మరదలు కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పునాలో జాబ్ చేస్తున్నాడు. కేవలం 2 నెలలు మాత్రమే జాబ్. అంతకుముందే విజయవాడలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఉద్యోగం వచ్చింది కనుక ఉద్యోగానికి మరి పూనా వెళ్ళిపోయాడు. పూనాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుకుంటూ తన దినాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దినాలు జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే మరొకరితో లవ్ అఫైర్ ప్రారంభించింది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రారంభించింది నిశ్శబ్దంగా ఉంటే పోయి ఉండేది. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చింది కదా దరిద్రం ఒకటి చేతిలో, ఆ చేతిలో ఫోటోలు వీడియోలు తీసి వానికి అప్లోడ్ చేసింది. లాస్ట్కి ఏం చేసింది, వాని ప్రాణాన్ని కోల్పోయే స్థితికి చేసింది. ఆ ఆవేశంలో, ఆ ఉక్రోషంలో తను తాను స్టెబిలిటీ చేసుకోలేక సూసైడ్ చేసుకొని మరణించారు. ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది, మరొకరితో తిరుగుతుంది. ఇలాంటి ప్రేమల్లో పిల్లలు ఏమవుతుంటే చిక్కుబడి ఉంటారు. అందుకే సొలొమోను భక్తుడు చాలా చక్కగా చెప్తుంటాడు, ఇవన్నీ చేసేది ఎవరంటే సోమరులు, దేవుని భయం ఎరుగని వారు. ఆ సమయాల్లో వాడు ఏం చేస్తున్నాడో వాడిని మర్చిపోయిన వాడు చేసే పనులు ఇవి. చెలికాడు చెలికత్త వీళ్ళే ప్రేమికులు. ఆమె చేతిలో చిక్కుకున్నావేమో నువ్వు, ఆ వెధవ చేతిలో చిక్కుకున్నావేమో నువ్వు, విడిపించుకో.
విడిపించుకో. తండ్రి బోధన ఆలకించు. పరమనున్న తండ్రి ఏమి కోరుకుంటున్నాడో, భూ సంబంధమైన తండ్రి ఎందుకు పోరాడుతున్నాడో, ఆత్మీయ తండ్రి ఏమి ప్రకటిస్తున్నాడో తెలుసుకోవాలి నా ప్రియ దేవుని సంగమా. చాలామంది ఇక్కడే, అదొకటే కాదండి, అలాంటివి బోలెడున్నాయి. కాకపోతే నేను ఎవరు బయట వాళ్ళ గురించి చెప్పను. ఏది చెప్పినా నా గురించి, నా కుటుంబం గురించే చెప్తాను. ఇలాంటివి అనేకం లోకంలో చూస్తున్నాం. పడిపోయిన స్థితిలో, యవన కాలంలో తన యొక్క దినములు ముగించుకున్న స్థితిలో, అది పాపం అండి. ఆత్మహత్య పాపము. అలాంటి అనేకంని లోకాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే సొలొమోను అంటున్నాడు, అలాంటి స్థితిలో నువ్వు ఉండొద్దు నాయనా. 7వ అధ్యాయం మొదటి మాట కూడా మనం చూస్తాం. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొను, నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకోను. నా ఆజ్ఞలు నువ్వు మనస్సును ఉంచుకొని నెడల నువ్వు బ్రతుకుతావు. ఈరోజు ఏంటంటే పేరు రాహుల్, వాడు బ్రతికేవాడు. దేవుని ఆజ్ఞలను వాడు జ్ఞాపకం చేసుకుంటే, భూ సంబంధమైన తల్లిదండ్రులను వాడు జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయ తండ్రిని వాడు జ్ఞాపకం చేసుకుంటే వాడు బ్రతికేవాడండి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నామో మనం ఎక్కడికి వెళ్తున్నాం. అందుకే ఆ మాట కూడా అక్కడ రాస్తారు చూడండి, 3వ వాక్యంలోని, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. హల్లెలూయా. గడియబా. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఏం రాసుకోవాలి అంటే, నా తండ్రి నాకేం నేర్పించాడు, పరమనున్న తండ్రి ఏం కోరుకుంటున్నాడు, ఆత్మీయ తండ్రి ఏం నేర్పించాడు. 3 తండ్రుల మధ్యలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. త్రియేక దేవుని యొక్క కృప నీలో ఉంది నా ప్రియ యవ్వన బిడ్డలారా. ఈరోజు నీ తండ్రిని నువ్వు ఏడిపిస్తున్నావా? నీ తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా? నీ తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నావా? పరమనున్న తండ్రి చెప్తా ఉన్నాడు, అయ్యా నా ఆజ్ఞలు వినరా, నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు బ్రతుకుతావు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకో, నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకో. అలాంటి వాటిని మర్చిపోయిన వారు, అలాంటి వాటిని గురించి తెలియని వారు అనేక మంది ఈరోజు ప్రాణాలు విడుచుకొని పాపమనే మరణంలో చనిపోయారండి. అనేక మంది పాపమనే మరణంలో చనిపోయారు. కారణం ఏంటంటే తండ్రి మాటలు ఆలకించక. అందుకంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకో, నా యొక్క ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకో, నా ఆజ్ఞలను నీ మనసు ఉంచుకుంటే నువ్వు బ్రతుకుతావు. ఈరోజు చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు దేవుని మాటలు లక్ష్య పెట్టక, కన తండ్రి మాటలు లక్ష్య పెట్టక, ఆత్మీయ తండ్రి మాటలు లక్ష్య పెట్టక అనేక మంది పాపములో మరణించిన వారు ఉన్నారు. ప్రేమతో నేను తెలియజేస్తున్నాను ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఏ కుమారులు కూడా, ఏ కుమార్తెలు కూడా తల్లికి తండ్రికి శోధన కలిగించే కార్యాలు చేయకండి. వారిని ఎటువంటి పరిస్థితిలో ఇబ్బందులకు గురి చేయకండి. దేవునితో సహవానాన్ని కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో సహవాసాన్ని కలిగి ఉంటే దేవుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం అంతట్లో కూడా సొలొమోను ఈ మాటలే చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఏ అధ్యాయం మొదటి మాట చదివితే కూడా ఈ మాటలే ఉంటాయి. మీరు 4వ అధ్యాయం చూడండి. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీకు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశమును చేసేదను, నా బోధను తోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా చెప్పుచున్నాడు, హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతావు. తండ్రి ఆజ్ఞలింటే బ్రతుకుతావు.
దేవుని ఆజ్ఞలింటే బ్రతుకుతాం, ఆత్మీయ తండ్రి ఆజ్ఞలింటే బ్రతుకుతాం. నీకు జ్ఞానం వస్తుంది. ఏ తండ్రి మాటలు ఈనాటి యవనస్తులు వినట్లేదండి. ఆత్మీయ తండ్రి మాటలు వినట్లేదు, భూ సంబంధమైన శరీర తండ్రి మాటలు వినట్లేదు, పర సంబంధమైనటువంటి పరలోకపు తండ్రి మాటలు వినట్లేదండి. బొమ్మలు పెట్టుకుంటున్నారు స్టేటస్లలో. అది కూడా ఒక స్టేటస్ లాగా. స్టేటస్ అంటే అర్థం ఏంటి? అదొక గొప్పతనం లాగా. నేను ఇది అని నిరూపించుకోవడం. ఐదో అధ్యాయంలో కూడా అంటాడు, మొదటి వాక్యం, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుతాయి. లోకములు ఎవరుంటారట? మూడో వాక్యం చూడండి, జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి. దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? దాని వలన నీకు కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దానివల్ల నీ ప్రాణం పోద్దురయ్యా. జ్ఞానం లేకపోతే నీకు ఎన్ని వస్తాయి రయ్యా, వివేకము లేకపోతే నీ బ్రతికిలా ఉంటుందిరయ్యా అని తండ్రి ఆ కుమారుని గురించి ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, బుద్ధిగా నడుచుకోవాలంటే, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా, దేవుని కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, మరి పరమనున్న తండ్రిని కలిగినటువంటి వారుగా, భూ సంబంధమైన తండ్రి మన కొరకు చేసినటువంటి త్యాగములను, ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి బోధిస్తున్నటువంటి బోధలను ఆలకించేవారుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో నువ్వు రక్షింపబడతావో. నీకు రక్షణ కావాలి, ప్రొటెక్ట్ కావాలి. ఆ ప్రొటెక్ట్ ఇచ్చేవాడే దేవుడు, ఆ ప్రొటెక్ట్ ఇచ్చేవాడే నీ తండ్రి, ఆ ప్రొటెక్ట్ ఇచ్చేవాడే నీ ఆత్మీయ తండ్రి. ప్రొటెక్టర్ నిన్ను రక్షించేవాడు, లీడర్ నీకు నాయకుడు, నీకు నాయకుడండి. మరి ఆ మాదిరిగా ప్రొవైడర్ నిన్ను కాపాడేవాడు, నీ కావలసిన ఇచ్చేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నీ అవసరతలు ఎరిగినవాడు. చాలామంది తెలియక భూ సంబంధమైన ఆలోచనల చేత, ఇచ్చల చేత, కోరికల చేత తండ్రి చిత్తమును ఎరుగక, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క పిలుపుని ఎరుగక, లోకములో నివసిస్తున్నటువంటి లోక సంబంధులతో సహవాసం కలిగిన వారై ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమలను కోల్పోతూ ఉన్నారు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, యవన కాలంలో ఉంటున్న నీవు, యవన కాలంలో తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటున్న నీవు మంచి పేరు కలిగిన వారవై, పేరు కలిగిన దానివై, భూ సంబంధమైన వాటిపై మనసుంచక, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు హృదయంలో కలిగి, నువ్వు వింటున్న ప్రతి మాటను నీ వేలుకు అంగుళం వలె, అంగుళికము వలె ధరించుకున్న వారే నడవాలి. అంగుళికం అంటే ఉన్నాయి, అందరికి ఉంగరాలు ఉంటుంటాయి. ఈరోజు ఉంగరాలు బొంగరాలు ఇవన్నీ పెద్ద సంగతులు కాదు, చాలా కామన్ అయిపోయింది. అన్నిటినీ ధరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ధరించలేకపోతున్నారు, వాటిని హృదయం అనే పలక మీద రాసుకోలేకపోతున్నారు, రాసుకున్న వాటి ప్రకారము బ్రతకలేకపోతున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, తల్లిదండ్రుల మాటకు లోబడని అనేక మంది పిల్లల యొక్క జీవితాలు పతనమైపోయాయి. వారి బ్రతుకులకు ఒక దిశ నిర్దిశ అనేటువంటి లేని స్థితిలో అనేక మందిని మనం లోకంలో చూస్తున్నాము. అట్టి వాటి నుంచి తప్పించబడి పరలోకమున్న యొక్క తండ్రికి లోబడుతూ, భూ సంబంధమైన తండ్రిని ప్రేమిస్తూ, ఆత్మ సంబంధమైన తండ్రిని యొక్క బోధలకు లోబడి ఆలకిస్తున్నట్లయితే నీవు నిజముగా బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఫాదర్స్ డే దినోత్సవములో అనేక మంది యవన బిడ్డలను ప్రేమతో కోరుకుంటున్నాను.
తల్లిదండ్రులను బాధ పెట్టక, దేవుణ్ణి విసిగించక, ఆత్మీయ తండ్రి మాటలకు లోబడితే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ యొక్క ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నీ దినములు సంతోషకరముగా వెళ్ళవచ్చుతావు. సమాజములో నువ్వు ఘనత కలిగినటువంటి యవనుడుగా, యవనురాలుగా బ్రతుకుతావు. అట్టి కృప, అట్టి సహవాసము ఈనాటి ఈ ఫాదర్స్ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రతి యవన బిడ్డలకును, వారి కుటుంబాలకును, వారి ఆత్మలకును, వారి ఆలోచనలకును, వారి జ్ఞానములకును దేవుడు సదా తోడయుండి నడిపించునుగాక. అందరం లేచి నిలబడదాం. కొద్ది మాటల చేత మనము ప్రార్థన పూర్వకంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనల చేత భూ సంబంధమైనటువంటి విషయములను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి మనము ఒక తీర్మానం కలిగి ఉందాం. అందరూ కూడా దయచేసి ఆలకించండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరూ ఉన్న స్థలంలో ఉండండి. అందరూ లేచి నిలబడండి. కాళ్ళు నొప్పులు, బలహీనతలు, శరీర బలహీనతలు, అనానుకూల పరిస్థితులు, ప్రతి విధమైన స్థితి ఏదున్నప్పటికీ వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. గనుక అందరూ కూడా ఎవరు నాకు ఆ నొప్పులు, ఈ నొప్పులు, నిలబడలేను, కూర్చోలేను అనక దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు నిలబడు. సత్తువు లేని నీకు దేవుడు సత్తువు దయచేస్తాడు. ఆరాధిద్దాం. అయా, నీ సన్నిధానంలో ఉన్నాం. అర్హత లేని మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు నాయనా. యోగ్యత లేని మమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నావు. ఒకసారి మనసారా, మనపూర్వకముగా ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేయి. ఒకసారి మనసారా, ఆయన నీ కృప ద్వారా మాత్రమే నేను ఇలా ఉన్నానయ్యా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. yes lord, నీ కృపనే మమ్మల్ని సజీవులుగా ఉంచిందయ్యా. నీ కృప లేకుంటే మేము సజీవులుగా ఉండి వారం కాదయ్యా. అందరూ సంతోషంగా కళ్ళు మూసి, మనపూర్వకంగా కళ్ళు మూసి, ఎవరు ఒకరి వైపు ఒకరు చూసుకొనక నిన్ను నువ్వు మాత్రమే ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. అందరూ కళ్ళు మూసి, నాయనా, అర్హత లేదు నన్ను ప్రేమించి నీ కృప ద్వారా నీ సన్నిధిలోకి నన్ను నడిపించావని మనపూర్వకంగా అడుగు. నీ కృపయే, కృపయే. అవునైనా నీ కృపేనయ్యా, నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నాలో నీ కృపయే, కృపయే, అవునైనా అర్హత లేని మమ్మల్ని ప్రేమించాం. ఏ అర్హత లేని మాకు నీ సన్నిధి నుండే కృపనిచ్చావు. నీ కృపతో మమ్మల్ని సజీవంగా ఉంచావు. అవునయ్యా,
మాట్లాడు. మనపూర్వకంగా నీ హృదయములో నుంచి అంతరంగములో నుంచి ఆయనతో మాట్లాడు. యోగ్యత లేని నన్ను నీ సన్నిధిలో యోగ్యులుగా ఉంచావు, ఎన్నిక లేని నాకు ఘనతనిచ్చావని హృదయపూర్వకంగా ఆయన అడుగు. లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నాకు చేరగా యవనస్తుల యొక్క లోకవారికి ఆవరిస్తుండగానైనా అవునయ్యా నీ పేరును బలపరుచయ్యా, లోకవారిని ఆవరిస్తుండ చేయ, అల్లరితనాలు వెనుకొంటి తీసివేసయ్యా. అవునైనా యోగ్యత లేని మమ్ములను నీ కృప ద్వారా హెచ్చించావయ్యా. లోకము ఆకర్షించినటువంటి బిడ్డలను, అల్లరితనము చుట్టబడినటువంటి బిడ్డలను, ఓటమి పాలు బ్రతుకులను హేళన చేస్తున్న బిడ్డలను నీ కృపే బలపరుస్తున్నాయా. అటు బిడ్డలు క్షమించయ్యా, అటు బిడ్డలు హక్కును చేసుకోయా, అటు బిడ్డలకు ఆదరణ దయచేయ. శోధనలు నన్నావరించగా అజ్ఞానము చేనే దీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానము చేనే దీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే ప్రేమమై ఉన్నాలో నీ కృపయే 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 నాదంతే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా గర్జించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా
ఇచ్చావయ్యా. కేవలం నీ కృపయే, కేవలం నీ కృపే యేసు. యోగ్యత లేకుండా యోగ్యత లేని నీ పిల్లలను హెచ్చించి ఘనతనిచ్చావయ్యా. కేవలం అర్హత లేని మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావయ్యా. కృపయే యోగ్యత లేని మమ్మల్ని యోగ్యంగా చేసావయ్యా. దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆయన దానికి ఆరోగ్యస్తులు జ్ఞాపకం చేసుకోయి. మనకున్న శోధనలు మనకున్న బాధల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నాకు చాలు యేసయ్యా, ఆయన నీ ఉంటే చాలేసయ్యా. నేను ఉంటాను నీ వెంటే మేము ఉంటాము యేసయ్యా. నీ ఉంటే నువ్వు మా వెంట నాకు ఉంటే చాలు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా, అందరూ సంతోషంగా నీ మాట చాలయ్యా, ఆరాధిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ప్రతి ఒక్కరు అయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నేను ఉంటానే అయ్యా నీ వెంట మేము ఉంటానికి సిద్ధంగా ఉన్నామని అందరూ నోరు తెరవాలి. నాకు చాలు నాయనా మేము నీతో ఉంటామన్న ప్రతి ఒక్కరు నోరు తెరిచయ్యా. నేను నీతో ఉంటానయ్యా. నేను ఉంటానేసయ్యా, Yes, yes. ఆమేన్. సంతోషంగా నీవే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీలో వెలిగే భాగ్యం నాకు అనుగ్రహించయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా దూరమైనను, అవునయ్యా, మాకు ప్రతి ఒక్కరు. ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలున్నా, నీ ఎదుర్కొనే భాగ్యము మాకు దయచేయవా. ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, అవునయ్యా, ఎంత కష్టం వచ్చినా నాయనా, వదులుకోకుండా నీ చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అనురారా నీ విను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా
చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవునయ్యా, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా. స్తోత్రములైన సమస్తానికి ఆధారమైన యేసు. Yes. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. అవునైనా నేను లేచున్నానయ్యా. Yes, yes. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట. అవునయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పనయ్యు స్తోత్రం. అందరూ కలిసి అందరికి వచ్చిన పాట. దేవుని మరలా మనకు తలంపులు వచ్చి మన కన్నీళ్లు, మన శోధనలు, మన వేదనలు, మన శోధనలన్నీ ఆయన చూస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు నోరు తెరిచి, అయ్యా నన్ను చూస్తున్నావయ్యా, నా శోధనలో నాకు జయాన్ని ఇస్తావయ్యా, నీతో మాట్లాడే భాగ్యం దయచేయని పాడదాము. స్తోత్రం, స్తోత్రం. అవునయ్యా, స్తోత్రం. నడచినను, పడుకున్నను, అయ్యా నీ వెలిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఆమేన్, స్తోత్రం. ఆయన చూస్తున్న దేవుడు. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, ఏ యోగ్యతయు లేని నాయన, నీ కృప చూపితివి. గట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయన, నీ కృప చూపితివి. వాటి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా ఇది వరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా ఇది వరకు నిలవాలని. నామది నిండెను ఆశతో, నీ పాడిదా స్తుతి గీతము, నీవే నా పాడుదా, నీవే నా జీవము, నీవే నా గమ్యము. నీవే నా సర్వము, నా మనసు తీరం పాడి పొగడిద దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో నాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా
కాచితివి గత కాలము. అవునైనా నీ దయలో నీ దయలో మమ్మల్ని కాచినయ్యా, నీ నీడలో మమ్మల్ని కాచుమయ్యా. మా జీవితాంతం నీ కృపలో ఉంచులాగిన సహాయం దయచేయ. స్తోత్రం నాయనా, Yes, Lord. స్తోత్రం తండ్రి. ఈ ప్రత్యేక సమయంలో నాయనా, అవునయ్యా, స్తోత్రం నాయనా. నేను మిమ్మల్ని మాత్రమే నమ్మామయ్యా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నేను నమ్మని నీ ప్రజలు సంబంధమైన ఆలోచనల చేత ప్రభువా, ఆత్మ సంబంధమైనటువంటి రోషము కలిగినటువంటి నీ మాటలను లక్ష్య పెట్టలేని వారుగా, రోషము కలిగినటువంటి నీ సన్నిధానములో నీ సహవాసములో నిలవలేని వారుగా, అవును ప్రభువా, స్తోత్రం. భూ సంబంధమైన ఇచ్చల చేత ఆత్మ సంబంధమైనటువంటి నీ వాక్కులను, అవునయ్యా, పర సంబంధమైనటువంటి నీ సహవాసాన్ని విడిచి స్తోత్రం తండ్రి. ఈ లోకములో తిరుగుతున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. ఆత్మలో రోషము కలిగిన వారై అవునయ్యా, పరిపూర్ణమైన నీ పిల్లలుగా, పరిశుద్ధమైన జనముగా స్తోత్రం. నాయనా, ఇదిగో నీ సహవాసములో నీవు ఎత్తుకొని ముద్దాడినటువంటి నీ కృపలో సజీవులుగా నిలిచిన నీ పిల్లలుగా మమ్మల్ని ఇంతవరకు ఉంచినందుకే స్తోత్రాలు. ఆత్మలో ఉద్యమం కలిగిన వారే, ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారే నిన్ను ఆరాధించి గణపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనలో నాయన యొక్క తండ్రుల దినోత్సవములో నాయన తండ్రులను గౌరవించుటలో నిన్నెరుగని పిల్లలు వారి తండ్రులను గౌరవించరని మీ మాటలు సెలవించాయి. ఆత్మీయ తండ్రికి లోబడిన పిల్లలు మీకు లోబడలని నీ మాటలు సెలవించాయి. ఈ రీతికి ప్రభువా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకొని మా పిల్లలకు నేర్పుకొని మా కుటుంబాలు దీవెనకరముగా సస్యశ్యామలమైనటువంటి నీ ఉన్నతమైనటువంటి రెక్కల చాటును భద్రపరచబడిన వారు వంట కృపనిమ్మని ఆరాధనలో పాలు పంచుకొని స్వరమెత్తి నిన్ను ఆలాపించి గణపరిచిన ప్రతి బిడ్డను వారి ఆత్మీయ స్థితులను నీ కృపలో ఎత్తిపట్టమని మా ప్రభు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది.